రైట్, ఇక బుల్చెలో సూపర్ ఎక్స్క్లూసివ్ న్యూస్ చూద్దాం. గూగుల్ వచ్చేస్తోంది, అప్పన్నకు ఆదాయం తెస్తోంది. విశాఖలో ఏర్పాటు కాబోతున్న ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ డేటా సెంటర్ ఇప్పుడు సింహాచలం అప్పన్న ఆలయానికి కాసుల వర్షాన్ని కురిపించబోతోంది. ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన 160 ఎకరాల ఆలయ భూమికి బదులుగా ప్రభుత్వం ఇస్తానని మరో భూమిని సున్నితంగా తిరస్కరించిన దేవస్థానం అధికారులు తమ ముందు చూపుతో లీజు ఒప్పందానికి మొగ్గు చూపించారు. ఈ ఒక్క నిర్ణయంతో ఆలయ భూములు తమ ఖాతాల్లోనే ఉంచుకుంటూ ఏటా 26 కోట్లకు పైగా 11 ఏళ్లలో ఏకంగా 300 కోట్లకు పైగా శాశ్వత ఆదాయానికి బాటలు వేశారు. అభివృద్ధికి ఆధ్యాత్మికతకు వారధి వేస్తున్న ఈ అద్భుతమైన ఘట్టం రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తోంది. రైట్, ఇక సూపర్ ఎక్స్క్లూసివ్ న్యూస్ కి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి, గూగుల్ వచ్చేస్తోంది. ప్రసిద్ధి చెందినటువంటి గూగుల్ రావడంతో మన ఆంధ్రప్రదేశ్కి ఆదాయ వనరులు సమకూరడమే కాదు, యువతకి కూడా ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ఇలా చాలా రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నటువంటి గూగుల్ మీద కూటమి ప్రభుత్వం కొన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ కూడా అందించినట్లుగా తెలుస్తోంది. ఏంటి సమాచారం? జమీమా, కొత్త నినాదం విశాఖలో అప్పన్న సాక్షిగా గూగుల్. ఎందుకంటే అప్పన్న భూముల్లో గూగుల్ ఏర్పాటు కాబోతుంది. ఒకవైపు అడివరం అప్పన్న భూములు ఉన్నటువంటి అడివరం ప్రాంతం అయితేనే ఇప్పుడు తొర్లవాడ రేపు శంకుస్థాపన జరిగినటువంటి చంద్రబాబు శంకుస్థాపన చేసినటువంటి గూగుల్ ప్రధాన కార్యాలయ ప్రాంతము తొర్లవాడ కానీ, అదేవిధంగా అనకాపల్లి జిల్లా రాంబిల్లి కానీ, ఈ 3 ప్రాంతాల్లో కూడా భూములు కేటాయించడం జరిగింది. అందుకు సంబంధించి రేపు మొత్తం కూడా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గూగుల్ సంస్థ శంకుస్థాపన జరగబోతుంది. రేపు ఉదయం చంద్రబాబు తొర్లవాడలో ఈ శంకుస్థాపన చేయబోతున్నారు. ఇందులో ప్రధానమైన ఘట్టం అప్పన్న. ప్రపంచవ్యాప్తంగా కూడా అప్పన్న భక్తులు ఉన్నారు. అప్పన్న అంటే ఎంతో ఎక్కడెక్కడి నుంచో కూడా భక్తులు వస్తారు. అటువంటిది అప్పన్న సాక్షిగా అప్పన్న భూముల్లో ఈ ప్రతిష్టాత్మకమైన ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ ప్రతిష్టాత్మకమైన గూగుల్ సంస్థ ఏర్పడడం ఒక ఆనందకరమైన విషయం అని చెప్పొచ్చు. అంతేకాక గతంలో ఉన్నటువంటి పరిస్థితులకి భిన్నంగా ఇప్పుడైతే అప్పన్న భూములు దాదాపు 160 ఎకరాలని ఇచ్చిన బదులు ప్రభుత్వం మరో చోట ఎప్పుడు కూడా ప్రత్యామ్నాయంగా భూములు కేటాయించడం పరిపాటి. కానీ ఈసారి మాత్రం ఆలయ అధికారులు అయితేనే, ఆలయకు సంబంధించినటువంటి పాలక మండలి అయితేనే ఎవరు కూడా ప్రత్యామ్నాయ భూములు వద్దు, ఆదాయం వచ్చే మార్గం చెప్పడం జరిగింది. ఏడాదికి 26 కోట్లు అంటే దాదాపు 11 సంవత్సరాల మేర ఇది మొత్తం కూడా లీజుకి ఇవ్వడం జరిగింది. ఈ రూపేణ ఒకవైపు అప్పన భూములు అప్పనకు ఉండిపోతున్నాయి, అప్పన భూముల్లో గూగుల్ లాంటి సంస్థ రాబోతుంది. మరోవైపు ఈ 11 ఏళ్లలో కూడా దాదాపు 300 కోట్లు ఆదాయం రాబోతుంది. అంటే అప్పన్న ఆలయం అభివృద్ధికి ఒక విధంగా గూగుల్ నుంచి వచ్చే ఆదాయం ఉపపడుతుంది. ఇటు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చేయటానికి గూగుల్ నుంచి వచ్చేటువంటి ఆదాయం ఉపపడుతుంది. మరోవైపు ఎక్కడికి కూడా అప్పన్న భూములు ఎక్కడికి పోవట్లేదు. గత ప్రభుత్వాలు దశాబ్దాల తరబడి అప్పన్న భూములు తీసుకోవడం, ఈ భూముల్లో మిగిలిన ప్రత్యామ్నాయ భూములు ఏర్పాటు చేస్తామని చెప్పడం, ఇలా జరిగిపోతుంది తప్ప వందలాది ఎకరాలు అదేవిధంగా అనేక సంస్థలు తీసుకున్నప్పుడు కూడా గత ప్రభుత్వాలు ఎక్కడ కూడా ఈ విధంగా ప్రత్యామ్నాయం చూపించిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో ఈ కొత్త వరవడి ఈ విధంగా చేయడం పట్ల ఒక విధంగా 160 ఎకరాలు ప్రభుత్వ భూమి అప్పన భూమి ఉండిపోతుంది. దీనిపై ఆదాయం కూడా వస్తుంది. ఈ 11 సంవత్సరాల తర్వాత మరింత ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి ఏటా కూడా 5% మరి లీజు పెంచే అవకాశం ఉంది. ఈ విధంగా 160 ఎకరాలకు సంబంధించి దాదాపు 300 కోట్లు అప్పనకు ఆదాయంగా రాబోతుంది. దీని పట్ల అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గూగుల్ రావడం పట్ల లక్షలాది మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. ప్రపంచం అంతా కూడా మన వైపు చూస్తుంది. గూగుల్ సంస్థ ఎక్కడా లేని డేటా సెంటర్ని ప్రపంచంలో ఎక్కడ కూడా అమెరికా తర్వాత అమెరికేతర ప్రాంతాల్లో, అమెరికేతర దేశాల్లో ఈ విశాఖలోని ఇంత పెద్ద గూగుల్ సెంటర్ని ఏర్పాటు చేస్తుంది, డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తుంది. అది కూడా అప్పన్న భూములలో ఏర్పాటు చేయడం పట్ల అయితే విశాఖ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైసీపీ వాళ్ళు మొత్తం కూడా గత కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రభుత్వ భూముల్ని అప్పన్న భూములు ఇవ్వడం కరెక్ట్ కాదని. కానీ విశాఖలో సింహాచలంలో ఉన్నటువంటి ప్రజలైతేనే, విశాఖ వాసులైతేనే ఈ పరిణామాల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అప్పన భూములు అప్పనకు ఉండిపోతే మరో విధంగా ఆదాయ మార్గం కూడా పెరుగుతుంది, ఆదాయం కూడా వస్తుందని హర్షం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కూడా ఒక చారిత్రకమైన ఘట్టానికి రేపు శ్రీకారం చుట్టబోతున్నారు. మరి కాసేపట్లో అందుకు సంబంధించి చంద్రబాబు నాయుడు విశాఖ చేరుకోబోతున్నారు. విశాఖ చేరుకున్నతో రేపు ఉదయం జరిగే ఈ శంకుస్థాపనలో పాల్గొబోతున్నారు. ఇప్పటికే జరగాల్సిన ప్రాసెస్ అంతా కూడా అప్పనకు సంబంధించిన భూముల్ని అప్పచెప్పడానికి అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వ పరంగా కానీ, పాలక మండలి కానీ, అధికారులు కానీ చేయడం జరిగింది. ఈ నిర్ణయం పట్ల సర్వత్రం కూడా హర్షం వ్యక్తమవుతుందని చెప్పొచ్చు జమీమా.
థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ వాసు.